రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో ఇప్పుడు భారత టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది. యువ క్రికెటర్లు గిల్, పంత్తో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, బుమ్రా పేర్లు వినిపిస్తుండగా బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కోచ్ గంభీర్ సూచనతో శుభ్మన్ గిల్ కే టెస్ట్ జట్టు పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే భారత మాజీ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ కోసం ఒక ఆటగాడి పేరును సూచించాడు. అశ్విన్ సూచించిన ఆటగాడి పేరు కూడా ఎప్పుడు చర్చలోకి రాలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడిని జట్టుకు కెప్టెన్ గా చేయాలని అశ్విన్ సూచించాడు. త్వరలోనే ప్రారంభం కాబోయే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ను దృష్టిలో పెట్టుకుని ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అన్నాడు. జడేజా చాలా అనుభవం కలిగిన ఆటగాడని, ఖచ్చితంగా అతను కెప్టెన్సీ రేస్ లో ఉండాల్సిన వాడన్నాడు. ఒకవేళ శుభ్మన్ గిల్ సారథిగా ఎంపిక చేస్తే వైస్ కెప్టెన్ గా జడేజాను ఎంపిక చేయాలని సూచించాడు. తాను చెప్పింది వింతగా అనిపించవచ్చని, కానీ రవీంద్ర జడేజా తనకు అప్పజెప్పిన ప్రతి పనికి న్యాయం చేయగలరని తెలిపాడు. జడేజాను 2 ఏళ్ల పాటు కెప్టెన్ గా చేస్తే శుభ్మన్ గిల్ ను డిప్యూటీ ఎంపిక చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇంగ్లాండ్ టూర్ చాలా కఠినంగా ఉంటుందని అన్నాడు. భారత జట్టుకు కెప్టెన్ కావడం ప్రతి ఆటగాడి కల అని అశ్విన్ అన్నాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా కూడా ఈ పాత్రను సంతోషంగా అంగీకరిస్తాడని చెప్పుకొచ్చాడు. రవీంద్ర జడేజా గతంలో ఐపీఎల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే రవీంద్ర జడేజా కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది. అయితే గతేడాది టెస్టు ఫార్మాట్ లో భారత వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్మన్ గిల్ 32 టెస్టుల్లో కేవలం 35 సగటుతో ఆశించిన స్థాయిలో రాణించలేదు. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టాలని అనుకున్న అతడు గాయాలతో సతమతమవుతున్నాడు. పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పేర్లు కూడా వినిపిస్తున్నా నిలకడలేకపోవడంతో వీరికి మైనస్ గా మారింది. ఇప్పటికే కెప్టెన్సీ ఒత్తిడిలో పంత్ ఐపీఎల్లో సరిగ్గా రాణించడం లేదు. అందుకే గిల్ ను కెప్టెన్ గా చేస్తే వైస్ కెప్టెన్ గా పంత్ కే బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద రాబోయే ఇంగ్లాండ్ టూర్ భారత జట్టుకు పరీక్షగా మారనుంది.